మీ పేరు? సింధూజ. దర్శనం జరిగిందమ్మా. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? భవానీపురం నుంచి వస్తున్నామండి. బాగా జరిగింది దర్శనం. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు అసలు ఇక్కడ ఈరోజు? వాటర్ కానీ పాలు కానీ ఫెసిలిటీస్ చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఏ ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారండి. అంటే ముఖ్యంగా ఎంత టైం పట్టింది మీకు దర్శనం అవ్వడానికి? మినిమం 1 అవర్. అంటే కాలినడకని మేము వస్తున్నాము భవానీపురం కుమ్మరిపాలెం దగ్గర నుంచి దిగి అక్కడి నుంచి నడుచుకుంటూనే అనమాట. అంటే కొండ ఎక్కిన తర్వాత కానీ క్యూ లైన్లోకి వెళ్ళిన తర్వాత కానీ ఇబ్బందులు ఏమన్నా పడ్డారా? అసలు ఎలా ఉంది ఇక్కడ పరిస్థితులు? అసలు ఇబ్బందులు అయితే ఏం లేదండి. ఇప్పటికీ చాలా అంటే ఎవరిది లైన్ వాళ్ళు ఉచిత దర్శనం, వాళ్ళది ఉచిత దర్శనం. 100 రూపీస్ది 100. ఏది ఎక్కడా కలపట్లేదు. చక్కగా ఎవరిది వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అంటే మీరు ఏ దర్శనానికి వెళ్ళారమ్మా? ఉచిత దర్శనం. అంటే గంటలో అయిపోయింది మీకు దర్శనం ఇక్కడ? అవును, గంటలో అయిపోయిందండి. నివేదన దగ్గర ఆగాము, లేకపోతే గంటలో. అక్కడ ఆగకపోతే గంటలో అయిపోతుంది. అంటే చాలామంది 200 కానీ 300 కానీ 500 కానీ దర్శనాలు కూడా వెళ్తూ ఉంటారు. కొంచెం ఏర్పాట్లు బాగుంటాయని ఉచిత దర్శనానికి వెళ్ళానంటా ఉన్నారు కదా, ఏర్పాట్లు ఎలా అనిపించినాయి మీకు? అసలు ఉచిత దర్శనం లైన్లో ఏ విధంగా అనిపించింది మీకు? ఏర్పాట్లు అంటే చిన్నపిల్లలకి కావాల్సిన మినిమం థింగ్స్ ఏంటిదంటే పాలు, మిల్క్, వాటర్, ఆ 2 కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి ఎక్కడా కూడా ఇది లేదు అది ఉంది కింద మ్యాట్స్ దగ్గర కానీ. ఫస్ట్ డే అనేది అక్కడ లైన్లో వచ్చేటప్పుడు మేము కుమ్మరిపాలెం నుంచి వస్తాం కదా, అక్కడ అనేది ఫస్ట్ డే మ్యాట్ వేయలేదు. సో నెక్స్ట్ డే నుంచి మ్యాట్ వేశారు. అక్కడ గుచ్చుకున్నాయి కానీ ఇప్పుడు అంతా ఎక్కడైనా మ్యాట్ వేశారు. ఇక్కడ కూడా మ్యాట్ వేసేసారు. సో అంతా బాగానే ఉందండి. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ దర్శనానికి వస్తూ ఉన్నారు? నవరాత్రుల టైంలో ఎప్పుడన్నా వచ్చారా మీరు? వచ్చామండి. లాస్ట్ ఇయర్ కాకుండా లాస్ట్ ఇయర్ 10 days వచ్చాము. మళ్ళీ ఈ ఇయర్. ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారంట? భక్తులకి అయితే ఏం ఇబ్బంది లేదండి. అంత బాగా మేము చాలా సాటిస్ఫైడ్. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. నమస్తే అన్న, మీ పేరు? రాజేష్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? తెలంగాణ కరీంనగర్ డిస్టిక్ నుంచి వచ్చాను. దర్శనం అయిందన్న? అయిందండి. ఎలా ఉన్నాయన్న ఏర్పాట్లు? ఏ విధంగా జరిగింది దర్శనం మీకు? బాగున్నాయండి ఏర్పాట్లు. అమ్మవారిని చాలా దగ్గరగా చూసాము. మంచి ఏర్పాట్లు బాగున్నాయి. అంటే చాలా దూరం నుంచి వచ్చారు కదా, ఎక్స్పెక్ట్ చేశారా ఎలా ఉంటాయి ఏర్పాట్లు అసలు? పర్లేదండి, అంటే బాగున్నాయి. మంచి ఏర్పాట్లు చేశారు. వాటర్ ఫెసిలిటీస్ కానీ అంటే మిగతా ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. అంటే ఒక దర్శనం దగ్గరికి మాత్రము అంటే ఇంకా ఇన్స్ట్రక్షన్స్ భక్తులకు మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే బాగుంటుంది. అంటే ఇక్కడ నుంచి క్యూ లైన్స్ ఏర్పాటు, పలానా జాగాను ఉండలు ఉన్నది, ఈ పలానా ఘాట్స్లో ఇంకా అంటే ఇట్లా పెట్టుకోవచ్చు, అక్కడ నుండి ఇక్కడి వరకు రావాలి అనే ఇన్స్ట్రక్షన్స్, బోర్డ్స్, కొంచెం ఫ్లెక్సీస్ అవి ఏర్పాటు చేస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా వస్తారు. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారన్న? నేను గత 8 సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రతి దుర్గా శరన్నవరాత్రులకు ఖచ్చితంగా వస్తామండి. అంటే గతానికి ఇప్పటికీ పోలిస్తే ఏర్పాట్లు ఎలాంటి మార్పులు మీరు గమనించారండి? అంటే ఉన్నదండి, తేడా ఉన్నది. పర్లేదు, అంటే కొంచెము గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా కనిపిస్తున్నది. అంటే ఏ విషయంలో కనిపించింది? కొంచెం ఏర్పాట్ల విషయంలో తేడా ఉన్నది. పర్లేదు, అంటే బాగుంది. అంటే గత ప్రభుత్వంలో కూడా కొంచెం అంటే ఇబ్బందులు ఉండేటి, దానికంటే కొంచెం మెరుగైన వసతులు ఏర్పాటు చేయగలిగింది. ఎంతమంది వచ్చారండి మీరు? చాలా మేము 7 మెంబర్స్ వచ్చినామండి. అందరూ సాటిస్ఫైడ్ అండి ఇక్కడ ఏర్పాట్ల విషయంలో? సాటిస్ఫైడ్ అండి, పర్లేదు, చాలా బాగుంది. ఓకే. నమస్తే అమ్మ, మీ పేరు? చైతన్య. దర్శనం అయిందా? చాలా బాగా అయిందండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సికింద్రాబాద్ నుంచి వచ్చాము. ఎంతసేపు పట్టిందమ్మ దర్శనానికి మీకు టైం? ½ an hourలో అయిపోయింది. కానీ చాలా బాగా అయింది. ఎంట్రన్స్లో మాకు ముందు నుంచి అయింది అనమాట. చాలా మంచిగా అయింది. ఎలా ఉన్నాయమ్మా ఏర్పాట్లు ఇక్కడ? చాలా బాగున్నాయండి. లాస్ట్ ఇయర్ వస్తే వాటర్ ప్యాకెట్స్ ఇచ్చారు, ఈ ఇయర్ ఏమో బాటిల్స్ ఇచ్చారు. మంచిగా అనిపించింది. మధ్యలో మిల్క్ కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ టెంపుల్కి వస్తున్నారు? నేను ఇది 5th year కంటిన్యూగా వస్తున్నాను. నవరాత్రుల్లోనే వస్తున్నాను నేను. చాలా బాగా అనిపిస్తుంది. 4 సార్లు వచ్చారు కదా దీనికంటే ముందు, అప్పటికి ఇప్పటికి తేడా ఏమన్నా గమనించారు ఇక్కడ ఏర్పాట్ల విషయంలో? నాకు ఈ ఇయరే చాలా బాగా అనిపిస్తున్నాయి. లాస్ట్ అంటే 4 years నుంచి ఈ ఇయర్ చాలా బాగున్నాయి అన్నమాట. ఎలా ఉన్నాయమ్మా అసలు? అంటే క్యూ లైన్లో ఉన్న భక్తులకి ఇబ్బందులు ఎలాంటి ఇబ్బందులు ఏం లేదు. ఓకే, మేము హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఏం చెప్తారమ్మా అసలు ఈ దుర్గగుడి కమిటీకి కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఏర్పాట్ల విషయంలో? చాలా బాగున్నాయని చెప్తామండి. ఎక్సలెంట్. నమస్తే అమ్మా, మీ పేరు? శ్రీలత. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము వస్తున్నాపురం, హైదరాబాద్ నుంచి. ఎలా జరిగిందమ్మా దర్శనం ఇక్కడ? మంచిగా జరిగిందండి. ఎలా ఉన్నాయమ్మా ఏర్పాట్లు అసలు? మంచిగా ఉన్నాయండి. ఇక్కడ వాటర్ కానీ అన్నీ మంచిగా ఉన్నాయి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తాను మీరు దర్శనానికి? మేము ఇది 3వ సారి అండి రావడం, 3rd time.
గత 2 సార్లతో పోలిస్తే ఈసారి ఏమన్నా ఏర్పాట్ల విషయం నాకు ఇప్పుడే ఫస్ట్ టైం అండి రావడము, మంచిగా ఉంది. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇంత త్వరగా దర్శనం అవుతుందని? కానీ ఇక్కడ క్యూ లైన్ 500 టికెట్ తీసుకున్నామండి. మామూలుగా వస్తే ఎలా ఉండేదో తెలీదు, రష్ అయితే బాగానే కనపడుతుంది. ఎలా అనిపించిందమ్మా? మంచిగా అనిపించిందండి. ఏర్పాట్లు గట్రా బాగానే ఉన్నాయి. మంచిగా ఉన్నాయి. అదా అండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పాలకొల్లు నుంచి వచ్చామండి. ఓకే అమ్మా, ఎలా ఉంది అసలు దర్శనం? ఏ విధంగా జరిగింది మీకు? అంతా బాగుందండి, ఏర్పాట్లన్నీ బాగా చేశారు. కొంచెం జనాల్ని పంపించే విధానం కొంచెం ప్రోటోకాల్ పరంగా పంపిస్తే బాగుంటుంది. ఇంకా వీలైనంత వరకు అంతా బాగా చేశారు, మేనేజ్మెంట్ అంతా బాగా చూసుకున్నారు, బాగా చేశారు. అంటే ఎంత టైం పట్టిందా మీ దర్శనం అవడానికి? మాకు ½ అన్ అవర్ పట్టిందండి. మామూలుగా అయితే ఒక 2 అవర్స్ అలా పడుతుంది, ఇంకా పైన పట్టచ్చు. అది అంటే పాలకొల్లు అంటే చాలా దూరం నుంచి వచ్చారు ఇక్కడికి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ విధంగా ఫీల్ అయ్యారు మీరు? అసలు ఇక్కడ ఏర్పాట్లు చూసినప్పుడు అసలు ఏ విధంగా అనిపించింది? మామూలుగా అయితే అమ్మవారిని చూశాక అవేం గుర్తుండవు. అంతా ఏర్పాట్లు అయితే బాగున్నాయి. పోయినసారి కన్నా కూడా డెవలప్మెంట్ అయితే ఉంది టెంపుల్లో. ఎప్పటికప్పుడు ఏ సంవత్సరం డెవలప్మెంట్ అయితే ఉంది.